ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయం. పూర్వము సంప్రదాయానుసారము హేమాత్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవ స్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రపదమున విఘ్నేశ్వరుణ్ణి స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథమును జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తన నీ గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయకారకుడగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులని, సమర్థ సద్గురువులని, వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసరని, ఆ భూమి పరశురాముడు సముద్రం నుంచి సంపాదించినదని చెప్పుచు వారి వంశం మూల పురుషుని స్తోత్రము చేశారు. అటు పిమ్మట వారి గోత్ర ఋషియకు భరద్వాజమునిని స్మరించారు. అంతేకాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవు, తుకారాం, కాన్హ, నరహరి తదితర అర్వాచీన యోగులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటు పైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయమని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని చెప్పుచు ఈ ప్రపంచమంతా మిథ్యయని, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించారు. పరాశరుడు, వ్యాసుడు, సాండల్యుడు మొదలగు గాగల వారు చెప్పిన భక్తి మార్గమును పొగిడి వర్ణించిన పిమ్మట హేమాత్ పంతు ఈ క్రింది కథను చెప్పటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయము నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళన కావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించు వారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొందరికి కూడా అట్లే ఆశ్చర్యమగ్నులైరు. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండాను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిది. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగలు పిల్లిని చేత పట్టుకుని బాబా లీలలు పాడుచూ విసురుచుండిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చాను. కానీ వారి ప్రేమకు, భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లు అనుకుని, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవ్వరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి స్థితిలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగులు దయాద్ర హృదయుడగుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధములుగా చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకొనిచుండ్రి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లా నేను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్ము అనుకుని లూటీ చేయుచుండ్రి. మీ వద్ద నుంచి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని గొంపవుటకు ప్రయత్నిస్తున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలు ఆడుకొనుచు ఊరి సరిహద్దు వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతా చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను కూర్చి ప్రశ్నించుతుంది. ఊరిలో కలరాజాడ్యం కలదని, దాన్ని శాంతింపచేయుటకు అది బాబా సాధనమని చెప్పారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని, వారు కలరాజాడ్యమును విసిరి ఊరుకవతల పారవేసిరని చెప్పేది. అప్పటి నుండి కలరా తగ్గిన గ్రామంలో ప్రజలందరూ ఆనందించారు.
ఇది అంతయు విని నాకు మిక్కిలి సంతసం కలిగాను. దీని గూఢార్థము తెలుసుకుంట కుతూహలం కలిగాను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి కల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాన్ని ఎట్లు శాంతింపచేయను? ఇదంతా అగోచరముగా తోచను. అందుచేత నేను తప్పక ఈ విషయమును కూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకుంటుంది. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్ర వ్రాయుటకు ప్రేరేపించబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వదంచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వం. తిరగలి విసురుట కూర్చి షిరిడీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా సుమారు షిరిడీ అందు 60 ఏళ్ళు నివసించారు. ఈ కాలమంతా వారు తిరగలిని విసురుచునే ఉండేది. నిత్యము వారు విసిరినది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేత్తో పట్టుకున్న పిడి జ్ఞానం. జ్ఞానోదయమునకు కానీ ఆత్మసాక్షాత్కారముకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యమును పొందవలను. అహంకారము చంపుకొనవలను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చాను. ఒకనాడు స్త్రీ ఒకటి తిరుగల్లో ధాన్యం వేసి విసురుచుండెను. దాన్ని చూచి కబీరు ఏడవసాగాను. నిపతి నిరంజనుడు ఒక సాధి పుంగవుడు అది చూచి కారణం అడగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమనే తిరగల్లో విసిరబడదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను. భయం లేదు, తిరుగులు పడిన గట్టిగా పట్టుకున్నాం అనగా జ్ఞానమును విడవకము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవు అట్లే చేయము. మనస్సు కేంద్రీకరించము, దూరముగా పోనీకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిమ్ము. నీవు తప్పక రక్షించబడెదవు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.